వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఆవరణకు ఆనుకొని ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి. గడ్డి దగ్ధమైంది. దీన్ని గమనించిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పివేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడవసారి. గతంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు జగన్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలకు జగన్ కారణమయ్యాడంటూ అప్పట్లో బీజేవైఎం నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు. జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. జగన్ నివాసం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపైకి చెప్పులు విసిరారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత కిందటి నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొందరు కార్యకర్తలు జగన్ ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు. కార్లు, బైక్లతో భారీ సంఖ్యలో జగన్ ఇంటి ముందు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు పదే పదే హారన్ మోగిస్తూ హల్చల్ చేశారు. ఈ రెండు ఘటనలు కూడా సెక్యూరిటీ వైఫల్యాలుగా చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా జగన్ ఇంటి వద్ద ఈ వేడుకలను నిర్వహించారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది అప్పట్లో. ఇప్పుడు తాజాగా జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వెనుక అనుమానాలకు తెరతీసినట్టయింది. మంటలు చెలరేగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాటిని ఆర్పివేశారు. ఫైర్ ఇంజన్ రాకపోవడం వల్ల చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పివేయడం కనిపించింది. ఒకవైపు ఆర్పుతుంటే మరోవైపు అగ్ని కిలాలు వ్యాప్తి చెందాయి. వాటిని పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది సెక్యూరిటీ సిబ్బందికి. ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ తప్పుబడుతోంది. ఇది ఉద్దేశపూర్వక ఘటనగా ఆ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు.